ఒక్కోసారి నిజం చెప్పలేము, అబద్ధం చెప్పలేము. ఈ రోజు నా పరిస్థితి అదే అయింది. ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. రోజు 5:30 కల్లా లేచేస్తున్నా. 10:30, 11 వరకు పని అయిపోతుంది. కానీ ఎప్పుడు మిషన్ ఎక్కడం మాత్రం ఏదో తప్పదు అన్నప్పుడే ఎక్కేస్తాను. ఈ రోజు మాత్రం 10:30కి మిషన్ ఎక్కాల్సి వచ్చింది. కరెక్ట్ 12 వరకు కస్టమర్కి ఇచ్చేసేయాలి. 12 అంటే 12 ఇంకా వాళ్ళు మరి ట్రైన్ బుక్ చేసుకున్నారో ఏమో కానీ కరెక్ట్ 12 అన్నారు. సరే అన్నాను, కానీ 12 వరకు కాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అని చెప్పాను. కరెక్ట్ 12:30కి ఇచ్చేసిన. ఈ 2 అవర్స్లో నేను లైనింగ్ ఆరేయాలి, లైనింగ్ ఐరన్ చేయాలి, ఫాల్ కూడా మళ్ళీ ఫాల్ నేను అసలు కుట్టను, కానీ వేరే ఆప్షన్ లేక నేనే కుట్టిన. అది కింద మిషన్ పైన వేసి పైన హ్యాండ్తో వేయాలి. అంటే ఇంత ఎమర్జెన్సీలో బ్లౌజు నాకు బ్లౌజ్ ఇవ్వడమే నైట్ 9కి ఇచ్చింది. ఆ టైంలో ఇప్పుడు ఎవరు పీకో వేయరు, ఇంకా తప్పదు నేనే వేయాల్సిందే అని సరే అన్నాను. కానీ నాకు ఆ 2 అవర్స్ చాలా టెన్షన్. ఎమర్జెన్సీలో కుట్టి బ్లౌజ్ పాడు చేసావు అని అనుకోకండి, బాగా వచ్చింది బ్లౌజ్. ఫినిషింగ్ కూడా నేను ఆవిడ ఇచ్చిన బ్లౌజు ఈ కుట్టిన బ్లౌజు రెండు కంపేర్ చేసి వీడియో చేద్దాం అనుకున్నాను. అంత టైం లేదు. తొందరగా నేను ఫాస్ట్గా వీడియోస్ తీస్తూనే నేను ఆవిడకి 12:30కి ఆమె వచ్చి తీసుకెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన. స్కూల్ నుంచి చెల్లి వాళ్ళ బాబుని తీసుకొచ్చిన. 12:30కి వాడు వచ్చిన తర్వాత కాసేపు ఆడుకున్న తర్వాత 1:30 వరకు పడుకున్నాడు. నేను కాసేపు పడుకున్నా. ఇంకొక బ్లౌజ్ రేపు ఆఫ్టర్నూన్ వరకు ఇవ్వమన్నారు. అది మా బిల్డింగ్లో ఆవిడ కొత్త కస్టమర్. ఒకసారి నిజము చెప్పలేము, అబద్ధం చెప్పలేము అన్నాను కదా. పొద్దున ఫ్రెండ్ కాల్ చేసింది. ఆల్రెడీ ఆ ఫ్రెండ్కి పిల్లలవి శారీస్ ఇచ్చింది, ఎప్పటి నుంచో ఫ్రాకులు కుట్టమని. నేను రోజు రేపు అంటున్నాను. ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేయట్లేదు అని చెప్పిన. ఇప్పుడు బ్లౌజ్ అర్జెంట్ అది కుడుతున్నాను అని చెప్పలేక ఏం చేయట్లేదు అని జస్ట్ వీడియోస్ గురించి మాట్లాడుకున్నాము. అది అండి నా పరిస్థితి. ఒక్కోసారి మనం నిజం చెప్పలేము, అబద్ధం చెప్పలేము.